పిఎస్ఎల్వి టీవీలకి స్వాగతం అండి. నా పేరు డాక్టర్ హరిహర నాగరాజు. నేను హైదరాబాద్లో ఉంటున్నానండి. నేను ఒక కొత్త సబ్జెక్ట్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఏం బాధల్లో ఉంటారు, నాకు అప్పులు అయిపోయినాయి, నేను అప్పులతో ఉన్నానంటే మీ అప్పులు ఇంకా పెరుగుతాయి. నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నానని ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడతారంతా. ఇదంతా కూడా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతుంది. అంటే యూనివర్స్ అంతా కూడా ఒక ఫ్రీక్వెన్సీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు, E=mc². అంటే విశ్వంలో శక్తి ఉందండి. ప్రతిదీ కూడా 2 ఫ్రీక్వెన్సీలు ఉన్నాయండి. యూనివర్స్ అంతా నడిపించేది 2 ఫ్రీక్వెన్సీలు. ఒకటి లైట్ ఫ్రీక్వెన్సీ, 2 సౌండ్ ఫ్రీక్వెన్సీ. అందరూ మన వాళ్ళందరూ యజ్ఞం చేస్తారండి పెద్దలు. యజ్ఞం అంటే ఏంటండి, నెయ్యి వేసి ఆటోమేటిక్గా యజ్ఞం ఇప్పుడు సమిధుల్లోంచి అవన్నీ ఆ లైట్ ఏదైతే వచ్చిందో ఆ యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతండి, 1,86,000 మైల్స్/సెకండ్, 3 lakhs km/second. అంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది స్పీడ్ ఆఫ్ లైట్లో. దానికి సౌండ్ ఫ్రీక్వెన్సీ. మనం ఏమైతే మాట్లాడుతున్నాము, ఏమైతే ఆలోచిస్తున్నాము, అన్నీ కూడా ఫ్రీక్వెన్సీ యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. అదే క్వాంటమ్ ఫిజిక్స్. అందరూ ఫస్ట్ మన ఆలోచన అనేది మనం అప్గ్రేడ్ అవ్వాలని. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రేమతత్వంలో ఉండాలి, హెల్ప్ చేయాలి, సెల్ఫిష్గా ఉండకూడదు, అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు ఆ రకమైన థింకింగ్ మీలో వచ్చిందో యూనివర్స్ మీకు కనెక్ట్ అయిపోతుంది. మీ బాడీలో ఉన్న, మీ ఆలోచనలో ఉన్న ఏదైతే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఈ శంబాలా శక్తి ద్వారా మేము హెల్ప్ చేస్తాక రెడీగా ఉన్నాం. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీరు రిపేర్ చేసుకోవచ్చు, మీరు ఎలా ఎన్లైట్మెంట్ అవ్వచ్చు, 10 మందికి ఎలా సాయం చేయొచ్చు, ప్రపంచంలో చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఎలా ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు విజడంతో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంతో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఐశ్వర్యంతో ఉండాలి. అంటే ఈ 4 ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. ఈ 4 ఉన్నప్పుడే 3 వస్తాయండి. హ్యాపీ, పీస్, జాయ్. అంటే శరీరానికి, మనసుకి, ఆత్మకి 3 కూడా అనుసంధానం అవుతుందండి. అవ్వాలంటే ఫస్ట్ అవ్వాలంటే రూట్ లెవెల్ నుంచి మనం రావాలి. అది ఎలా రావాలి, ఎలా చెయ్యాలి అనేదంతా కూడా నేను మీకు కంటిన్యూగా చెప్తూ ఉంటాను. అంటే ఈ విశ్వం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, యూనివర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ మనం ఎలా తీసుకోవచ్చు, భగవంతుతో మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చు, మన లైఫ్కి సొల్యూషన్స్ మనం ఎలా సంపాదించుకోవచ్చు, అంతా యూనివర్స్లోనే మొత్తం, విశ్వంలోనే మొత్తం అంతా. దాని నుంచి మనం హెల్ప్ చేసుకోవచ్చు అండి. చాలామందికి హెల్ప్ చేయొచ్చు. అంటే ఈ నాలెడ్జ్ని ఇవ్వాలి అందరికీ. ఈ నాలెడ్జ్ మనం దాచుకుంటే కాదు, ఎంతమందికి పంచితే అంతమందికి. అందరిలోని మనం కళ్ళల్లోనే ఆనందం చూడాలండి. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున కష్టం, బాధ ఎందుకున్నారంటే, ఎవరినన్నా సరే చూడండి, మీరు లెక్కేసుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి. అందరిలో కూడా ప్రతి ఇంట్లో, మా ఇంట్లో క్యాన్సర్ అండి, మా ఇంట్లో షుగర్ అండి, మా ఇంట్లో బీపీ ఉందండి, మా ఇంట్లో థైరాయిడ్ అండి, పెయిన్స్ అండి. నార్మల్ అయిపోయింది. నార్మలే కదండి. అంటే 750 కోట్ల మందిలోని ఏదో ప్రాబ్లం ఉందంటే ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది. అంటే మనకు కనెక్ట్ అవ్వట్లా. అంటే స్పిరిచువాలిటీకి, సైన్స్కి, మెడికల్కి అనుసంధానం లేకుండా ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది, ఎక్కడో తెలియట్లేదు. అదంతా మీరు ఎడ్యుకేట్ అయ్యి, మీరు ఎక్స్పీరియన్స్ పొంది, మీకు మీరు తెలుసుకొని మీరు కూడా ఎన్లైట్మెంట్ అవ్వచ్చు. అంటే మీ లైఫ్కి ఒక పర్పస్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవచ్చు. దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం, ఒక యజ్ఞం చేస్తున్నాం. మీరు కూడా రండి, మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పొందండి. మీ ప్రాబ్లం ఏంటో కూడా మీరేం చెప్పకల్లా, మేమే ఎడ్యుకేట్ చేస్తున్నాం శంబాలా శక్తితో. అంటే శంబాలా అనేది చాలా హైయెస్ట్ ఎనర్జీ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా భూమిని సంభాలించి వస్తుందండి. మనందరం గుడికి వెళ్తున్నాం, చర్చిలకు వెళ్తున్నాం, మసీదులకు వెళ్తున్నాం. దీని యొక్క ఎన్ని హార్డ్వేర్ అవుతే ఈ భూప్రపంచానికి శంబాలా సాఫ్ట్వేర్ అండి. శంబాలా నుంచే విశ్వశక్తి అనేది మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతున్నది మొత్తం అంతా కూడా. అలాంటి శంబాలాలోకి వెళ్ళి ఆ విశ్వశక్తి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఆ నాలెడ్జ్ని ప్రతి ఇంట్లోని పంచుదాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళలోని కష్టం లేకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా మీ యొక్క సమస్యలన్నింటికి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఏ సమస్య ఉన్నా సరే ఆ శంబాలా శక్తితో మీకు మీరు మంచిగా ప్రాబ్లం లేకుండా ఈ లైఫ్కి ఒక సొల్యూషన్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. అందుకోసం ఇదొక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇది డే బై డే ప్రతి ఒక్క రోజులోనే మీరు తెలుసుకుంటూ మీకు మీరు డెవలప్ అవుతూ ఇది అందరికీ హెల్ప్ చేస్తూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉండొచ్చండి. అందుకోసం శంబాలా గురించి ఒకసారి చెప్తాను. అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి హెల్త్ ప్రాబ్లం నుంచి మీరు ఎలా రిపేర్ చేసుకోవచ్చు, మీ బాడీ రిపేర్ చేసుకోండి మొత్తం అంతా విశ్వశక్తి తీసుకుని. ఆ విశ్వశక్తి మనం కనెక్ట్ అవ్వట్లంటే ప్రకృతి నుంచి మనం డిటాచ్ అయిపోయాం. ప్రకృతితో మనం కనెక్ట్ అవుతే ఏ ప్రాబ్లం లేదండి. అంటే పాత రోజులు మన పూర్వీకులకి ఏమైనా ఇన్ని రకాల రోగాలు ఉన్నాయండి? అందరూ ఇంత బాధల్లో ఉన్నారా? అప్పుడు మనకంటే కొంచెం మీకు హెల్త్ గురించి నేను మీకు అవేర్నెస్ ఇస్తానండి. అంటే మనకు వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఎమర్జెన్సీ, ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, దానికి మనం ఏం చేయలేమండి. ఫస్ట్ అంటే యాక్సిడెంట్ అవ్వాలంటే మనకు అల్లోపతి ఉంది, 108 పిలవాలి, ఐసీయూలోకి వెళ్ళాలి, శుభ్రంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే ఎమర్జెన్సీకి వాళ్ళందరూ దేవుళ్ళు అండి. ఇంకా 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఏమంటారంటే డిసీజెస్, మనం పీల్చే గాలి వల్ల కానీ, తినే ఆహారం వల్ల కానీ, తాగే వాటర్ వల్ల కానీ, బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, స్కైన్ ఫ్లూ, అలాగే మన కరోనా వైరస్.
దీనికి మనకి అల్లోపతిలో క్యూర్ అవుతుందండి, హోమియోపతిలో క్యూర్ అవుతుంది, ఆయుర్వేదంలో కూడా క్యూర్ అవుతుంది, నున్నాళ్ళలో కూడా క్యూర్ అవుతుంది. ఒక 3 to 5 days 10 days వాళ్ళు కోర్స్ ఇస్తారు. ఆ కోర్స్ మనం వాడగానే అది నార్మల్ అయిపోతుంది. ఇంకా మూడో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, దాన్ని డిజార్డర్స్ అంటారు. ఇదే పెద్ద సమస్య. ప్రతి ఇంట్లోనే ఒక డిజార్డర్ ఉంది. అసలు డిజార్డర్ రావడానికి గల కారణం ఏంటి? డిజార్డర్స్ రావడానికి 2 రకాల కారణాలండి. ఒకటి మెటబాలిక్ డిజార్డరు, 2 స్ట్రెస్ డిజార్డర్. అలా ముందు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. ఫస్ట్ మెటబాలిక్ డిజార్డర్ అంటే ఏంటి? మనం తినే ఆహారం అంతా కూడా కాలుష్యం అయిపోయిందండి. పెస్టిసైడ్స్ వేస్తున్నారు, కెమికల్స్ వేస్తున్నారు, దాంతోపాటు హైబ్రిడ్ అండి. ఈ ఆహారం తింటున్నాం, దాంతోపాటు వాటర్ అండి, కంటామినేషన్ వాటర్, అలాగే ఎయిర్ అండి, ఎయిర్ అంతా పొల్యూషన్ అయిపోయిందండి. ఇవన్నిటిని కూడా మెటబాలిక్ డిజార్డర్ అంటారు. ఇవన్నీ కాకుండా ఇంకో డిజార్డర్స్ వస్తున్నాయండి, అంటే స్ట్రెస్ డిజార్డర్స్. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్స్, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G అండి. అంటే ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరిగిపోయిందో మనకి ఇక్కడ పొల్యూషనే కాకుండా ఈ రేడియేషన్కి ఎఫెక్ట్ అండి. దీనివల్ల ఏమవుతుందండి, మన బాడీలో 60 trillion సెల్స్ ఉంటాయండి. ఈ సెల్స్ అని కలిపితే టిష్యూస్, టిష్యూ అని కలిపితే ఆర్గాన్స్ అని కలిపితే సిస్టమ్ అని కలిపితే హ్యూమన్ బాడీ. ఎప్పుడైతే ఈ రేడియేషన్ వల్ల మీ సెల్ యొక్క కెపాసిటీ తగ్గిపోతున్నదండి. అంటే మనకి ప్రతి సెల్ యొక్క కెపాసిటీ -70 millivolts దానికి శక్తి ఉండాలన్నది మైక్రోకాండియాలో. ఆ సెల్లో ఈ రేడియేషన్స్ వల్ల -70 నుంచి -60 అయిందనుకోండి, పెయిన్స్ వస్తాయి. -50 అయిందనుకోండి, ఎడిమో వస్తుంది. -40 అయిందనుకోండి, డిజార్డర్స్ వస్తాయి, బీపీ, షుగరు, థైరాయిడ్ అని కూడా. -30 అయిందనుకోండి, క్యాన్సర్స్, ట్యూమర్స్ వస్తాయి. అంటే సెల్ ఎప్పుడైతే కెపాసిటీ తగ్గిపోయిందో ఆటోమేటిక్లీ మనకు డిజార్డర్స్ అని రావడం జరుగుతున్నాయి. అంటే రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ కావాలి అంటే ఓన్లీ విశ్వశక్తి తప్ప ఇంకేమీ అవ్వదండి. విశ్వశక్తిలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ని మన బాడీలోకి మనం పంపించుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ క్వాంటమ్ ఫిజిక్స్ అంతా కూడా అదే అనమాట. ఫ్యూచర్ అంతా కూడా ఈ క్వాంటమ్ ఫ్రీక్వెన్సీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు. ఇది ఇంకా సీక్రెట్లో ఉంది, ఇంకా ఎవరికి మార్కెట్లో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఎవరికి తెలియదు. అంటే ఈ కొత్త సబ్జెక్ట్ ద్వారా ఈ శంబాలా శక్తి, ఈ స్పిరిచువల్ పవరు, అలాగే ఈ ఫ్రీక్వెన్సీ మెడిసిన్, దీని ద్వారా 2 అనుసంధానంతో ఈ మెడికల్గా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల రోగాలు మీరు తగ్గించేసుకోవచ్చు. ఏ మెడిసిన్ వాడక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు, మీరు హెల్తీగా తయారవ్వచ్చు, మీరు సంతోషంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి భయం ఏమైపోతుందని, వచ్చిన తర్వాత మనం పరిగెడతామండి. రాకుండానే ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ ఉండాలి, హెల్త్ అవేర్నెస్. ముందే మనం చెక్ చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిపోయిందండి అప్పటికిప్పటికి. ఇంతమంది జీపీఎస్ లేదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఏమైందండి, జస్ట్ ఇలా సెల్ ఫోన్లో వాట్సాప్లో ఆన్ చేసుకుంటున్నారు, కరెక్ట్గా ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. చూడండి 1970లో ఏమైందండి, దివిసీమ తుఫాన్ వచ్చింది, 1,00,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయిందండి. హుదూద్ తుఫాన్ వచ్చింది వైజాగ్లో, ఎవరు చచ్చిపోలేదే, ప్రాణ నష్టం జరగలేదే. అంటే టెక్నాలజీ వల్ల మనం ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ అవేర్నెస్ మనం సంపాదించుకొని మనల్ని మనం కాపాడుకోవచ్చు, మన యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు అండి. అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్నది, మనం కూడా అందులోకి వెళ్ళాలండి. మనం ఎప్పుడు అలాగే ఉండిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అక్కడే ఉండిపోతారు. ఇంతే అంటే తెలియని సైన్స్ చాలా ఉందండి. అంటే మన అనాటమీ గురించి చెప్తున్నాం, నోన్ అనాటమీ గురించి సైన్స్ అంతా చెప్తున్నది. నేను స్పిరిచువల్గా శంబాలా శక్తితో అన్నోన్ అనాటమీ గురించి కూడా చెప్తున్నాను. నోన్ అనాటమీ ఎలా ఉందో అన్నోన్ అనాటమీ కూడా ఉందండి. అంతా ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ పొందాలి. అంటే విన్నది నమ్మొద్దండి, చూసింది నమ్మొద్దు. మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తా, మీరు ఎవరైనా రండి నా కళ్ళ ముందు కూర్చుండగానే మీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. ½ an hourలో ఎనీ పెయిన్, మీరు ఏ రకం పెయిన్ అయినా సరే, ఏ ఆపరేషన్ అక్కర్లేదు, ట్యాబ్లెట్ మింగక్కలేకుండా మీ పెయిన్ మీరు తగ్గించేసుకుంటారు. మీరు తగ్గుతుమే కాదు, మీరు ఇది నేర్చుకుని చాలామందికి హెల్ప్ చేయాలి, చాలామంది తగ్గించాలి. అప్పుడే మీ నేము నలుదుక్కుల్ని వ్యాపిస్తుంది. అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఫ్యూచరిస్టిక్ సైన్స్, ఫ్యూచరిస్టిక్ మెడిసిన్, ఫ్రీక్వెన్సీ మెడిసిన్. ఫ్రీక్వెన్సీ అంటేనే భగవంతుడు, విశ్వశక్తి. అంటే అలాంటి విశ్వశక్తి గురించి నేను మీకు విపులంగా చెప్తాను ప్రతి ఒక్క విషయంలోని కూడా. అంటే ఈ రేడియేషన్స్ లెవెల్ పెరిగిపోతున్నాయండి. ఇప్పుడు 5G వచ్చిన తర్వాత, ఇంకా 5G బాగా ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది బాగా. మరి దాన్ని మనం వచ్చిన తర్వాత ఇబ్బంది పడదామా, రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుందామా? అంటే రేడియేషన్స్ మన బాడీలో ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. రోజు స్నానం చేస్తున్నాం, ముఖం కడుక్కుంటున్నాం, క్లీనింగ్ చేసుకుంటున్నాం. అంటే దేహశుద్ధి, మనోశుద్ధి, వాక్ శుద్ధి, ఆత్మశుద్ధి ఎలాగైతే అనుకుంటారు అలాగే ప్రతి సెల్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలండి ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా. అంటే ప్రకృతి మనం కనెక్ట్ అవ్వాలి, ప్రకృతికి మనం అనుసంధానం అవ్వాలి. అంటే లైట్ ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ తోటి ఈ మొత్తం అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఈ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ద్వారా మనకు మనం ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండొచ్చండి. ఆ ఫ్రీక్వెన్సీస్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను కలుస్తాను. ఎలా దాని టెక్నాలజీ ఏంటి, సైంటిస్టులు ఎలా కనిపెట్టారు, ఇది క్లినికల్ స్టడీస్ ఏంటి, ప్రపంచం అంతా కూడా ఇది ఎలా రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా స్ప్రెడ్ అవ్వబోతున్నది. ఇది ఒక చాలా వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్కి చాలా మీకు క్లినికల్ స్టడీస్ చూపిస్తాను, టెక్నికల్ ఎవిడెన్స్లు చూపిస్తాను. మొత్తం అంతా ఎవరైతే తగ్గారో వాళ్ళ టెస్టిమోనీస్ కూడా మనకు చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తూ ఉంటారు. మీరు కూడా ఒక టెస్టిమోనీ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని, అందరూ హృదయాల్లోనే ఒక ఆనందం చూడాలని మా ఈ ప్రయత్నం. అది ఒక్కరి వల్లే కాదండి, మనందరం కలవాలి, కలిస్తేనే పవర్. అంటే అందరిలోని శక్తి మొత్తం అంతా ఎప్పుడైతే కలిసిందో ఆటోమేటికల్లీ మనం అందరం కూడా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉంటాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.